పోలీసుల బూట్ల చప్పుడు, తుపాకుల మోతలు, క్షణక్షణం మృత్యువు వెక్కిరించే డెత్ జోన్. ములుగు అడవుల గుండెల్లో అదో నరక కూపం. ఒక్క అడుగు తేడా పడితే చాలు ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. కానీ హింస రాజ్యమేలిన అదే నేలపై ఇప్పుడు ప్రకృతి కొత్తగా పలకరిస్తోంది. రక్తపాతానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కర్రిగుట్టలు ఇప్పుడు ఊహకందని పర్యాటక స్వర్గధామంగా మారుతున్నాయి. బుల్లెట్ల మోతల స్థానంలో జలపాతాల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తెలంగాణ టూరిజంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్న కర్రిగుట్టలపై జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు అక్కడ వినిపించేవి కేవలం తుపాకుల మోతలు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే గుండెల్లో రాయి పడేంత భయం. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దట్టమైన అడవులు, మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు. కానీ ఇప్పుడు కాలం మారింది. రక్తపాతానికి చిరునామాగా ఉన్న ఆ గుట్టలు ప్రకృతి ప్రేమికులను మైమరపించే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ అడవులపై నజర్ పెట్టిన ప్రభుత్వం కర్రెగుట్టలను పర్యాటక అడ్డాగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఇన్నాళ్లు దాగిన సహజ సిద్ధమైన జలపాతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొండ కోణల నుంచి పడే నీటి ధారలు ప్రపంచ ప్రసిద్ధ నయాగారా జలపాతాన్ని తలపిస్తున్నాయి. కొండలపై నుంచి హోరెత్తే ప్రవాహాలు, చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఈ రహస్య అందాలు ఇకపై కన్నుల పండుగ చేయనున్నాయి. కర్రెగుట్టలను ఓ ఐకానిక్ టూరిజం స్పాట్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాలను కలుపుతూ ఏకంగా 13 కిలోమీటర్ల మేర కొత్త రహదారి నిర్మాణానికి సిద్ధమైంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే భయాందోళన పక్కన పెట్టి కర్రెగుట్టలకు చేరుకోవడం పర్యాటకులకు ఎంతో సులభతరం కానుంది. కేవలం రోడ్డు సౌకర్యమే కాదు, పర్యాటకుల రక్షణ, వసతి విషయంలోనూ సర్కారు ప్రత్యేక ప్లాన్ రూపొందించింది. సందర్శకుల కోసం అత్యాధునిక కాటేజీలు, అడవి అందాలను వీక్షించేందుకు ఎత్తైన వ్యూ పాయింట్లు, వాచ్ టవర్లు నిర్మించనున్నారు. అంతేకాదు, ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో భద్రతకు ఏమాత్రం లోటు లేకుండా ప్రత్యేకంగా పోలీస్ అవుట్పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం. కర్రెగుట్టల ప్రాజెక్టు ద్వారా స్థానిక గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారు అధికారులు. టూరిజం అభివృద్ధి చెందితే ఇక్కడి యువతకు టూరిస్ట్ గైడ్లుగా వ్యాపార రీత్యా విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అటవీ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమంటున్నారు అధికారులు. హింస స్థానంలో వికాసం, తుపాకుల శబ్దాల స్థానంలో జలపాతాల గానాలు. నిన్నటిదాకా నరక కూపంగా భావించిన కర్రెగుట్టలు రేపటి తెలంగాణ టూరిజంలో ఒక ఐకానిక్ వండర్గా నిలవడం ఖాయం. త్వరలోనే తెలంగాణ టూరిజం మ్యాప్లో కర్రెగుట్టలు ఒక సరికొత్త మైలురాయిగా నిలవనున్నాయి.